ఒక తల్లిదండ్రులుగా మన కామన్ డౌట్ ఏంటంటే, మా అబ్బాయి అంగం స్ట్రెయిట్‌గా లేదు. కొంచెం వంకరగా ఉంది అని అంటారు. సో, స్ట్రెయిట్‌గా ఉందా? వంకరగా ఉందా? ఎట్లా ఉంది అని చూడడం మన తల్లిదండ్రులుగా మన బాధ్యత. సో, కొన్నిసార్లు ఏమవుతుందంటే అది స్ట్రెయిట్‌గా ఉండకుండా కొంచెం ఇట్లా వంకరగా ఉండొచ్చు. సో, అట్లా వంకరగా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే కార్డీ అంటాం. కార్డీకి కారణాలు వేరే వేరే ఉంటాయి. ఒకటి యురెత్రా అన్నది చాలా షార్ట్‌గా ఉండడం. షార్ట్ యురెత్రా అంటాం అనమాట. సో, కొన్నిసార్లు ఏంటంటే దాంతో పాటు అంగం టిప్‌లో కాకుండా కొంచెం కిందకి ఉండొచ్చు. యూరిన్ వచ్చే హోల్. ఇవి మనం ఒక తల్లిదండ్రులుగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పీరియాడిక్ సర్జన్‌గా మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మాట్లాడతాము. దానికి ఏ టైప్ ఆఫ్ ఏం చేయాలి? ఎప్పుడు ఆపరేషన్ చేయాలి? ఆపరేషన్ చేయాలా వద్దా? ఇవన్నీ మనం డిస్కస్ చేసుకొని మనం మాట్లాడి వాడికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం. ఉట్టి కార్డీ అయితే ఒక ఆపరేషన్ ఉంటుంది. ఒకవేళ దాంతోపాటు హైపోస్పీడియస్ అనే ప్రాబ్లం కూడా ఉంటే అది వేరే ఆపరేషన్ ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం డిగ్రీస్ ఆఫ్ 10 డిగ్రీస్ అట్లా 15 డిగ్రీస్ అట్లా ఉంటుంది. కొంచెం కర్వేచర్ హెడ్ సైడ్ అయినా ఉండొచ్చు. అది ఉంటే మనం అవసరం ఉందా అవసరం లేదా అని డిస్కస్ చేసి పేరెంట్స్కి మనం రీఇన్సూరెన్స్ ఇవ్వగలం. సో ఆ విధంగా వాడికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఈ సెటిల్మెంట్ చేయడం పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా, డాక్టర్గా మన బాధ్యత.